ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఆగు. అయ్యో, నేను ఆ డాక్యుమెంట్ అయినా అయ్యాను కాదు. పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి కోరికలు పెంచుకోకు. దీని ఉపయోగం నీ వల్ల ఉందా? ఇది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంటో నీకేం తెలుసు? ఏదో కామెడీ కోసం అన్నాను. నీకు వేళ పాళ సమయం సందర్భం లేదా? యువతల ఇంత సీరియస్ మ్యాటర్ నడుస్తుంటే పద, ఎవరైనా వస్తే కొంపలు అంటుకుంటాయి. ఈ రోజు లేవగానే ఎవరి మొహం చూశానో ఏమో, లక్కీ డేగా జీవితకాలం మిగిలిపోతుంది. ఇంకెవరు మొహం చూస్తాం? పక్కన ఉంది నేనే కదా. ఈ శేషసాయి సేన మోహన సుందర రూపాన్ని చూశావు. కొట్టానంటే మొహం మాడిపోతుంది. మోహన సుందర రూపం అట, మోహన సుందర రూపం. అవును, ఇవాళ చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే అక్కడ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది కదా. అదొక్కటే కాదు, గుణ సంపాదించిన వాల్యుబుల్ మూవబుల్ ఆస్తిలో నగ, నట్ర, డబ్బు, దస్కం, డాక్యుమెంట్స్ అన్నీ నా చేతిలోకి వచ్చేసాయి. ఇక జనని కాని తరుణ్ గాని ఎవ్వరు ఏ మెలిక పెట్టినా వాడికి మిగిలేది జీరో. అది వీణ్ణి వదలకపోయినా, వీడు దాన్ని వదలకపోయినా అనుభవించటానికి ఏమీ ఉండదు. అది ఆసనాలు వేసినా, వీడు 24 గంటలు కష్టపడి పనిచేసినా ఇంత సంపాదించలేరు. ఏదో మాయా మంత్రం వేసి ఈ డాక్యుమెంట్లన్నీ నా పేరుకు మార్చుకున్నాననుకో, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అంతే. ఎంతైనా నువ్వు నా భార్యవి కదా. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అన్నట్టు జస్ట్ నా చెయ్యి అందుకున్నావు అంతే. నా బ్రెయిన్ అంతా నీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకే ఎంత ఫాస్ట్గా ఆలోచించగలుగుతున్నావు, ఇన్ని క్రిమినల్ స్టెప్స్ వేయగలుగుతున్నావు. ఆపుతావా? లేకపోతే ఇంట్లోంచి గెంటేయమంటావా? అంతేలే, నేను పడ్డ కష్టం, నేను మీకు చేసిన మేలు నీకు తెలియదు కదా అంటావు. ఎన్నైనా అంటావు. ఏదో ఒకరోజు సారీ రాశేషు, నా లైఫ్కి నువ్వే ఇచ్చావు హోపు, నన్ను మించిన క్రిమినల్ తోపు అని అంటావు చూడు. అన్నప్పుడు సంగతి. ముందు నువ్వు నోరు మూసుకొని ఉండవు. అన్నీ బానే ఉన్నాయి, కానీ నేను ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టని విషయం ఒకటి ఉంది. ఏంటది? ఏం లేదు, ఫస్ట్ టైం DNA రిపోర్ట్ నెగిటివ్ రావడం దాని దరిద్రం అనుకుందాం, మన లక్ అనుకుందాం. కానీ సెకండ్ టైం కూడా నెగిటివ్ రావడం ఏంటి? ఈ విషయంలో నీకేమైనా క్లారిటీ ఉందా? నాకుంది. క్లారిఫై చేయమంటారా? ఇదిగో, నువ్వు కాముగా ఉంటావా లేకపోతే బయటికి గెట్టేసి తలుపులేసుకోమంటావా? ఓకే, చెబితే విన్నప్పుడు చెడిపోయినప్పుడు చూడడమే. నాకు కూడా అదే డౌట్, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. జనని మనం అనుకున్నంత మంచి మనిషేం కాదు. ఈ కాలపు సీత, సావిత్రి, అనసూయ అన్నంత బిల్డప్ ఇచ్చి, కానీ
ఈ సెకండ్ నెగటివ్ రిజల్ట్ కన్ఫర్మ్ చేసేసింది అది నిప్పు కాదు గొప్ప కాదు అని. ఏదో ఫాల్స్ బిల్డప్ ఇచ్చింది కానీ డెఫినెట్ గా తప్పటడుగు వేసింది. అందులో అనుమానమేమీ లేదు. నీ థాట్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఏమో, నాకైతే అలాంటి అనుమానాలేవీ లేవు. మనకి అనుమానాలు ఉన్నా ఉండకపోయినా తను మాత్రం అనుమానించతగ్గ మనిషి. స్వీట్ కార్నర్లా కనిపిస్తుంది కానీ వేరే ఏదో కార్నర్ ఉంది దానిలో. ఎంత దానికది మనసు ఒగ్గబట్టుకున్నా వయసు ఉరకలేస్తుంది కదా. గుణాన్ని వదిలేసిన తర్వాత ఒంటరిగా ఎన్నేళ్లనుంటుంది? పాపం ఏ మంచు కురిసిన రాత్రో మనసు మార్చుకొని ఉంటుంది అంతే. ఆ రిపోర్ట్ చూశాక నువ్విప్పుడు చెప్తున్న మాటల్ని బట్టి నాకు నమ్మాలని అనిపిస్తోంది. అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. తుమ్మడము మీ వంతే, చిరంజీవ అనుకోవడము మీ వంతే. డౌట్లు మీవే, కన్ఫర్మేషన్లు మీవే, క్లారిఫికేషన్స్ కూడా మీవే. మీరు ఆ జనని క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ మొత్తం సీక్వెన్స్ లో ఒక క్యారెక్టర్ ని మాత్రం మర్చిపోతున్నారు. క్యారెక్టర్ నీది. నువ్వొక క్యారెక్టర్ వా? అంత సెటైరిక్ గా మాట్లాడుతున్నావు. నా పెర్ఫార్మెన్స్ గురించి నీకు తెలీదు. కాలజ్ఞానాన్ని కించపరచకు. కాళ్ళు పట్టుకునే రోజు వస్తుంది. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న బాబు బాబు అంత పర్ఫెక్ట్ గానే జరిగింది. రిజల్ట్స్ 100% కరెక్ట్. గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలే